హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జై అండ్ మౌన్ డైరీస్. సో ఈరోజు మన ఛానల్లో కొన్ని వంటింటి చిట్కాలు కూడా షేర్ చేస్తాను. అవేంటో చూసేద్దాం. ఫస్ట్ అయితే మనకి బియ్యంలో ఎక్కువ పెంకి పురుగుని చూస్తూ ఉంటాం కదా, ఎక్కువ నిల్వ ఉండిపోతే వాటిలో పెంకి పురుగు వస్తూ ఉంటుంది కదా. అలా రాకుండా దానికోసం ఒక చిట్కా అయితే చూపిస్తాను. దీనికోసం మన దగ్గర ఎక్కువ టిష్యూస్ ఉంటూనే ఉంటాయి కదా. సో అందులో ఒక టిష్యూని తీసుకొని అందులో కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు, దానిలోనే ఒక 4-5 లవంగాలు, ఒక 4-5 మిరియాలు, ఇవన్నీ వేసుకొని ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇలా చక్కగా మొత్తం అంతా కూడా టిష్యూలో ఫోల్డ్ చేసేసుకొని పెట్టుకోవాలి. దీన్ని మనం ఊడిపోకుండా ఒక రబ్బర్ బ్యాండ్ కానీ లేదంటే ఏదైనా థ్రెడ్ కానీ ఇలా వేసుకొని దాన్ని ఊడిపోకుండా మనం కట్టేసుకుంటే సరిపోతుంది. అది తీసుకెళ్ళి మనం బియ్యం ఎందులో అయితే స్టోర్ చేసుకుంటామో అందులో పెట్టేసుకుంటే మనకి అసలు బియ్యంలో పెంకి పురుగు అనేదే రాదండి. ఈ టిప్ ఒకసారి ఖచ్చితంగా అందరికీ యూజ్ అవుతుంది. ఒకసారి అందరు ట్రై చేయండి. నెక్స్ట్ అలానే మన ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉండిపోతూనే ఉంటాయి కదా, అవి అలా పాడైపోకుండా ఉండాలంటే ఇలా ఒక బాక్స్ కానివ్వండి, లేదో ఏదైనా గ్లాస్ జార్ కానివ్వండి తీసుకొని అందులో మనం ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని అందులోకి ఒక 4-5 లవంగాలు, అలాగే మన దగ్గర రాళ్ళుప్పు ఉంటుంది కదా, అది చిన్నది వేసుకుంటే ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. అస్సలు ఇందులో మనకి పాడవటం అనే సమస్య ఉండదన్నమాట. అంత బాగా యూజ్ అవుతుంది. ఇది ఒక బాదం పప్పుకే కాదండి, మనం జీడిపప్పుకి, పిస్తాకి ఇలా అన్నిటికీ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ టిప్ని. నెక్స్ట్ ఇలా మనము పిండిని మామూలుగా జల్లి చేస్తూ ఉంటాం కదా, దానివల్ల మొత్తం కిందంతా కూడా పడిపోతూ ఉంటుంది. మళ్ళీ అదంతా కూడా ఎత్తుకోవటం ఇంకొక పని కదా. సో అలా కాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఇలా గ్లాస్లో వేసుకొని మీరు జల్లించుకున్నట్లయితే అస్సలు కింద అనేదే పడదండి. మనకి పని అంతా కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా గ్లాస్లో వేసి జల్లించుకోవటం వలన మనకి ఎక్కువ హ్యాండ్ పెయిన్ కూడా ఎక్కువ రాదండి. చాలా ఈజీగా కూడా పని అయిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఓన్లీ ఇక్కడే పడింది అనమాట ప్లేట్లోని. కింద అనేది మనకు అసలు డస్టీయే అవ్వలేదు. చాలా బాగా యూజ్ అవుతుంది ఇది కూడా. నెక్స్ట్ టమాటోస్ మనం ఒక్కోసారి ఎక్కువ తెచ్చేసుకొని ఉంటూ ఉంటాం కదా, సో అవి బయట ఉంటే పాడైపోతూ ఉంటాయి. అలానే లోపల స్టోర్ చేయడానికి ప్లేస్ కూడా ఉండదు కదా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి. సో అలాంటి టైంలో ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది. నేను ఇక్కడ ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్, కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఆ రెండు మిక్స్ చేసేసుకోవాలండి. ఈ మిక్స్ చేసుకున్న దాన్ని మనకి టొమాటో మొదలు ఉంటుంది కదా తొడాల దగ్గర, అక్కడ మనము ఇది కొంచెం అప్లై చేసుకున్నట్లయితే, కొంచెం అండి, కొంచెం అయితే సరిపోతుంది. ఇలా కొంచెం అప్లై చేసేసుకొని మనం స్టోర్ చేసుకున్నట్లయితే అస్సలు టమాటాలు పాడవ్వండి. ఇవి మనం ఇలా ఆయిల్ రాసుకున్నవి బయట పెట్టుకున్నా కూడా ఏమవ్వండి ఎన్ని రోజులైనా. లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము అనుకుంటే ఒక కవర్లో వేసేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో కూడా, ఎందుకంటే మళ్ళీ ఆయిల్ బయట అవుతుంది కదా ఫ్రిడ్జ్లో అయితే. సో ఒక కవర్లో వేసి పెట్టేసుకోండి. ఇలా మీరు చేసుకున్నట్లయితే అసలు టమాటాలు అనేవి పాడవవు. ఒక్కోసారి మళ్ళీ టమాటాలు పాడైతే వాటి మీద చిన్న దోమ కూడా తిరుగుతూ ఉంటుంది కదా, అలాంటి సమస్యలు కూడా ఏవి ఉండవండి. ఈ టిప్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టైం ఒకసారి ట్రై చేయండి. సో ఈ టిప్ అయితే అందరికీ బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎవరికైనా కావాలి అనుకుంటే నెక్స్ట్ టైం ఒకసారి ట్రై చేసి చూడండి, బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి బాత్రూంలో అప్పుడప్పుడు బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా, దానికోసం మనం బయట ఓడోనిల్స్ ప్యాకెట్స్ అలాంటివి కొంటూ ఉంటాము స్మెల్ కోసము, గుడ్ స్మెల్ కోసం. సో అలాంటివి అన్నీ కూడా మనకి 100 రూపీస్ అలా ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో దానికోసం మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. నేను దానికోసం అయితే మనం ఆర్డర్ పెట్టిన బాక్సెస్ అయితే ఉంటాయి కదండి, అవి వేస్ట్గా పడేస్తూ ఉంటాము. వాటిని ఒక బాక్స్ తీసుకొని అందులో మనం కొంచెం రాళ్ళుప్పు వేసుకోవాలండి. ఇది ఒక టేబుల్ స్పూన్ వరకు రాళ్ళుప్పు వేసుకోవాలి. అందులోకి కర్పూర బిళ్ళలు ఒక 2 ఇలా తుడిమేసి వేసుకోవాలన్నమాట. అందులోకి మనం ఇంట్లోనే కంఫర్ట్ కానివ్వండి, సాఫ్ట్ టచ్ కానివ్వండి, ఇలా ఉంటుంది కదా ఫ్యాబ్రిక్ ఫ్రెషనర్, సో అది కూడా మనం కొంచెం యాడ్ చేసేసుకోవాలి, ఒక 1/2 కప్ వరకు. ఇందులోకి కొంచెం ఒక 1/2 నిమ్మబద్దర కూడా వేసేసుకోవాలి, నిమ్మరసము. ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి మంచిగా మిక్స్ చేసేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలండి. ఇంకోటి ఏంటంటే ఈ క్యాప్కి మనము ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఇవి ఎలా పెట్టుకోవాలి అంటే మనం చక్కగా అంటే స్టవ్ మీద నైఫ్ని వేడి చేసేసుకొని దాంతో ఇలా ఘాట్లు పెట్టుకున్నట్లయితే మనకి ఈజీగా హోల్స్ అయిపోతాయండి. ఇలా చేసుకొని ఇది కనుక మనం బాత్రూంలో పెట్టుకున్నట్లయితే చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇది మనకి ఈ స్మెల్ మనకి ఒక 15 days వరకు అలా అయితే ఉంటుంది. తర్వాత మనం మళ్ళీ వేరేగా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొకటి చూసేద్దాం. దానికోసం మనం ఇలా నిమ్మకాయలు పిండేసినవి పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా ఆ నిమ్మకాయ పిండేసిన దాని మీద మనం ఇంట్లో వాడుకునే కుకింగ్ సోడా ఉంటుంది కదండి, దాన్ని కొంచెం అంటే ఒక 1/2 స్పూన్ తీసుకొని ఇలా నిమ్మబద్ద మీద వేసుకొని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే
ఫ్రిడ్జ్లో ఏమైనా బ్యాడ్ స్మెల్ ఉంటే అవన్నీ పోతాయండి. అంటే ఎప్పుడైనా అప్పుడప్పుడు మనకి కూరగాయలు అవన్నీ పాడైపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఆ స్మెల్ అంతా కూడా మనకి ఫ్రిడ్జ్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది కదా, అలాంటి టైంలో ఈ టిప్ అయితే మీరు యూస్ చేయొచ్చు. బాగా యూజ్ అవుతుందండి, ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొక టిప్ అయితే చూసేద్దాం. ఇలా మనం అల్లం ఎప్పుడైనా ఎక్కువ తెచ్చేసుకున్నప్పుడు ఎంత మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా పాడైపోతూ ఉంటుంది కదా, అంటే వడిలిపోయినట్టు అయిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది. దీనికోసం ఇలా ప్లాస్టిక్ బాక్స్ కానివ్వండి లేదా స్టీల్ బాక్స్ ఏదైనా తీసుకోవచ్చండి. ఆ బాక్స్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎంత వాటర్ అంటే మనం తీసుకునే అల్లం క్వాంటిటీని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్లో మనం ఇలా అల్లం వేసేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకి ఎన్ని రోజులైనా కూడా అల్లం అనేది పాడవదు. అంటే మనం ఎవ్రీ 10 డేస్ కానివ్వండి 15 డేస్కి కానివ్వండి ఇలా మనం వాటర్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటే మనకి ఎన్ని రోజులైనా సరే అల్లం అనేది అంతే ఫ్రెష్గా ఉంటుందండి. ఇది మనం స్టోర్ చేసుకునే ముందే ఒక్కసారి వాష్ చేసేసుకొని ఆరబెట్టుకొని అప్పుడు ఇలా స్టోర్ చేసుకోండి. ఇంకా చాలా బాగా ఫ్రెష్గా అయితే ఉంటుందన్నమాట. అంటే ఎటువంటి మట్టి అలా ఏమీ లేకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటుందండి. నెక్స్ట్ ఇంకొక టిప్ అయితే చూసేద్దాం. ఇలా అయిపోయిన సోప్ బాక్సెస్ని మనం పడేస్తూ ఉంటాం కదా, సో పడేయకుండా దీన్ని కూడా మనం చక్కగా యూస్ చేసుకోవచ్చండి. సో దీనికోసం మనం ఇంట్లో నాఫ్థలిన్ బాల్స్ అనేవి ఉంటాయి కదండి, దానిలో ఒక నాఫ్థలిన్ బాల్ని అయితే తీసుకుంటున్నాను. అలాగే ఒక 2 కర్పూర బిళ్ళల్ని కూడా తీసుకుంటున్నాను. ఈ 2 కూడా మనం ఆ సోప్ బాక్స్లో యాడ్ చేసేసుకోవాలి. కర్పూర బిళ్ళల్ని ఇలా యాడ్ చేసేసుకున్నా పర్లేదు, లేదంటే పౌడర్ చేసుకుని యాడ్ చేసుకున్నా పర్లేదండి, ఎలా వేసుకున్నా పర్లేదు. సో ఆ 2 యాడ్ చేసేసుకొని మనం దానికి క్యాప్ అయితే పెట్టేసుకోవాలి. అలాగే ఒక ఫోర్క్ తీసుకొని ఇలా కొంచెం హోల్స్ అయితే చేసుకోవాలండి. ఈ స్మెల్ అనేది బయటకు రావటం కోసం ఇలా హోల్స్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఈ బాక్స్ని మనం తీసుకెళ్ళి ఇప్పుడు బట్టల్లో కానివ్వండి, వార్డ్రోబ్స్లో ఎక్కడైనా సరే బీరువాలో కానివ్వండి పెట్టుకున్నట్లయితే మనకి ఈ స్మెల్ వలన ఏమైనా బొద్దింకలు అలాంటి పురుగులు ఏవి రాకుండా అయితే హెల్ప్ అవుతుందండి ఈ స్మెల్ వలన. సో ఈ టిప్ మాత్రం ఎవరికైనా యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంకొక టిప్ అయితే చూసేద్దాం. ఇలా ఫ్లవర్స్ మనం ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాం కదండి, ఇవన్నీ కూడా పాడైపోకుండా ఎలా స్టోర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. దీనికోసం నేనైతే ఇలా ఒక బాక్స్ అయితే తీసుకున్నానండి. ఇలా మనం పెద్ద బాక్స్ తీసుకుంటే బెటర్ అనమాట. అంటే మనకి పువ్వులన్నీ టైట్గా అలా నలిగిపోకుండా అయితే ఉంటాయి. కొంచెం ఇలా పెద్ద బాక్స్ని అయితే ప్రిఫర్ చేయండి. దానికోసం నేను ఇప్పుడు బాటంలో ఒక న్యూస్ పేపర్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా న్యూస్ పేపర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లవర్స్ అన్నీ కూడా మంచిగా ఒక్కోటి యాడ్ చేసేసుకుంటున్నానండి. అంటే ఇందులో మనం ముందే సెపరేట్ చేసుకోవాలన్నమాట. అంటే బాగున్నవి అన్నీ యాడ్ చేసుకోవాలి. పాడైపోయినవి ముందే తీసేసుకుంటే మనకి బాగున్నవి కూడా ఫ్రెష్గా ఉంటాయి, లేదంటే పాడైపోయిన వాటి వల్ల బాగున్నవి కూడా పాడైపోతాయి కదా. సో అలా అవ్వకుండా ఉండటం కోసం పాడైపోయినవి ముందే తీసి పక్కన పెట్టేసుకోండి, బాగున్నవన్నీ కూడా యాడ్ చేసేసుకోండి. నేనైతే ఈ టిప్ చాలా ఎక్కువ ఫాలో అవుతూ ఉంటానండి, చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత చిన్న చిన్న న్యూస్ పేపర్లు అయితే తీసుకున్నాను. ఇలా హాఫ్ కట్ చేసేసుకొని న్యూస్ పేపర్స్ని మనం మధ్యలో ఇలా చుట్టేసుకొని మధ్యలో పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకోవటం వల్ల ఏంటంటే ఆ పువ్వుల్లో ఉండే తేమ కానివ్వండి ఏమన్నా ఉంటే ఈ న్యూస్ పేపర్ అనేది మొత్తం అబ్జర్వ్ చేసేస్తుంది అనమాట. మనకు అస్సలు పాడయ్యే ఛాన్స్ అనేది ఉండదన్నమాట. ఇలా మొత్తం పేపర్లన్నీ పెట్టేసుకున్న తర్వాత పైనుంచి కూడా ఒక పేపర్ని అయితే న్యూస్ పేపర్ని అయితే ఇలా పెట్టేసుకోవచ్చండి. చక్కగా ఇలా కవర్ చేసేసుకొని బాక్స్ మూత పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకి నెల రోజులైనా సరే పువ్వులు అనేవి పాడవుతాయి అన్న ఛాన్సే ఉండదండి. ఇది మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఈ న్యూస్ పేపర్ ప్లేస్లో టిష్యూ పేపర్స్నైనా యూజ్ చేసుకోవచ్చండి, ఏదైనా పేపర్ అయితే సరిపోతుంది. సో ఈ టిప్ అయితే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరికైనా కావాలంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొన్ని మంచి టిప్స్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను.